తులసి మొక్కను ఇంట్లో పొరపాటున కూడా ఈ దిశలో ఉంచొద్దు. మరి ఏ దిశలో నాటాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు అత్యంత ప్రాధాన్యత ఉంది. పురాణాల ప్రకారం తులసి చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే శ్రీ మహావిష్ణువు పూజా విధానంలో తులసిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇలా చేయడం వల్ల సంపద రెట్టింపు అవుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. దీనిని ఇంటి ఆవరణంలో ఉంచడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా అడ్డుకుంటుంది అని, అంతేకాకుండా సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది. అందుకే తులసి మొక్కలు ఎంతో పవిత్రమైనదిగా అయితే తులసిని ఇంట్లోని ఏ దిక్కులో పడితే ఆ దిక్కులో ఉంచకూడదు. అలా చేయడం వల్ల మీరు ఏరి కోరి కష్టాలు ఆహ్వానించి పలికినట్టే. ఈ సందర్భంగా వాస్తుశాస్త్రం ప్రకారం తులసి మొక్కను ఏ దిక్కులో ఉంచాలి, మరి తులసిని ఎప్పుడు పూజించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తుశాస్త్రం ప్రకారం తూర్పు దిశలోనే తులసి మొక్కను ఉంచాలి. దీనివల్ల శుభప్రదమైన ఫలితాలు వస్తాయని మనకు బ్రాహ్మణులు చెబుతున్నారు. ఒకవేళ మీ ఇంట్లో తూర్పు దిశలో తులసి మొక్క నాటేందుకు స్థానం లేకపోతే ఉత్తరం లేదా ఈశాన్యం దిక్కులను ఎంచుకోవాలి. ఈ దిక్కుల్లో తులసిని నాటడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహిస్తుంది. దీంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. తులసి మొక్కను అత్యంత పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు. కాబట్టి తులసిని మీ ఇంటి ఆవరణంలో దక్షిణ దిశలో ఎప్పటికీ నాటకూడదు. ఎందుకంటే పెద్దలు పొరపాటున కూడా దక్షిణ దిశలో తులసిని నాటితే మీకు భారీ నష్టం సంభవించే ప్రమాదం ఉంటుంది. మీ కుటుంబం జీవితంలో కూడా కలహాలు పెరిగే అవకాశం ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. శాస్త్రాల ప్రకారం తులసి మొక్కను నాటేందుకు కార్తీక మాసాన్ని ఉత్తమ సమయంగా చెబుతారు పండితులు. కార్తీక మాసంలో కూడా గురువారం రోజున తులసి మొక్కను నాటడానికి సరైన రోజుగా పరిగణిస్తారు. ఈ సమయంలో విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు. కాబట్టి కార్తీక మాసంతో పాటు చైత్ర మాసంలోను శుక్రవారం రోజున తులసి మొక్కలను నాటేందుకు ఉత్తమ సమయంగా పండితులు చెబుతున్నారు. మనలో కొందరు వ్యక్తులు తమ ఇంటి పైకప్పు మీద తులసి మొక్కలను ఉంచుతుంటారు. వాస్తు ప్రకారం ఇలా ఎప్పటికీ చేయకూడదండి. ఇలా చేయడం వల్ల అశుభ ఫలితాలు వస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మరి ఎక్కడెక్కడ ఉండద్దు అంటే ముళ్ళ పొదలకు దగ్గరలో కూడా తులసి మొక్కను ఉంచకూడదు. అలాగే చెడు ప్రదేశాలలో కూడా ఉంచకూడదు తులసి మొక్కని. ఆ తులసి మొక్క ఉన్న చోట శుభ్రంగా ఉంచాలి, ముగ్గులు వేయాలి, పూజా విధానాన్ని ఆచరించాలి. ఇలా ఉంచితేనే మరి స్వామివారి యొక్క విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది, తులసీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆ ఇంటిలో లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది అని చెప్పేసి శాస్త్ర నిపుణులు బ్రాహ్మణులు చెబుతున్నారు. అందరూ కూడా ఈ యొక్క నియమాలన్నీ కూడా పాటించి తప్పక లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. సర్వే జన సుఖినో భవంతు.